స్త్రీలను గౌరవించుతాం అనేటోడు ఎవడైనా, మహిళలైనా, అబ్బాయిలైనా, చిన్నపిల్లలైనా నా అన్వేషణ అకౌంట్ని అన్ఫాలో చేయండి. ఏ ధైర్యంతో మాట్లాడుతుండో ఆ ధైర్యం మీద కొడితే ఇంకోసారి మాట్లాడు. నా అన్వేషణ, ఓకేనా? సో నా అన్వేషణ ఏం చేస్తారో, ప్రపంచ యాత్రికుడు ప్రపంచాలన్నిటిని తిరిగి చూపించి మాట్లాడి జనాలను ఒక మోటివేషన్ ఇచ్చుకుంటూ సమ్ బెట్టింగ్ యాప్స్లలో బెట్టింగ్ చేయకండి అని చెప్పేసి ఒక మంచి యుద్ధం చేసి మంచి పేరు సంపాదించుకునే లోపే ఇతను మన భారతీయ రామాయణ మహాభారతంలో ఉన్న దేవతల పేర్లను వాడి ఒక మాటలు అన్నాడు. అవి నేను చెప్పలేను, ఒకటి చెప్తాను. సీతాదేవి భూదేవి పుత్రిక. సీతాదేవిపై చిన్న చెయ్యి పడ్డా అంటే భర్త కాకుండా పరాయి వాడి చెయ్యి పడ్డా ఈరోజు మన భూలోకం ఉండేది కాదు. ఇక ద్రౌపది విషయానికి వస్తే, ద్రౌపది అక్కడ నిండు సభలో అవమానించారు ఒక స్త్రీని, ఓకేనా? ఒక స్త్రీని అవమానించారో అక్కడ ఒక యుగమే ముగిసిపోయింది. ఒక యుద్ధం జరిపించి, మహాయుద్ధం మనందరికీ తెలుసు, మహాభారతం అనే మహాయుద్ధంతో అక్కడ అసలు ఆ యుగమే మునిగిపోయింది, అయిపోయింది ఒక స్త్రీకి అవమానం జరిగితే. అలాంటి వాళ్ళను పట్టుకొని నోటికి ఎంత పడితే అంత, అంటే ఏదైనా మాట్లాడచ్చు, కెమెరా ఉంది, నాకు ఫోన్ ఉంది, నన్ను చూసే వాళ్ళు ఉన్నారు, నన్ను ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు అని ఒక నమ్మకంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చు. మళ్ళీ దాన్ని మిలియన్ వ్యూస్, మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే చూసేటోనికి బుద్ధి లేదు. ఇప్పుడు నేను నిజంగా చెప్తాను, చూసేటోనికి బుద్ధి లేదు. సో వెంటనే ఎవరైతే ఒక స్త్రీలను గౌరవించుతాం అనేటోడు ఎవడైనా, మహిళలైనా, అబ్బాయిలైనా, చిన్నపిల్లలైనా నా అన్వేషణ అకౌంట్ని అన్ఫాలో చేయండి. ఏ ధైర్యంతో మాట్లాడుతుండో ఆ ధైర్యం మీద కొడితే ఇంకోసారి మాట్లాడు.